ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ చివరి మ్యాచ్ ఆడేశాడా, అతడు మళ్ళీ బ్లూ గోల్డ్ జెర్సీలో కనిపించాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. శుక్రవారం ముంబై వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భావోద్వేగాలు చూస్తే ఇదే అనిపిస్తుంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ అరుపులు, అవుట్ అయి పెవిలియన్ చేరుతున్నప్పుడు వారి హర్షధ్వానాలు చూస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇటీవల కేకేఆర్తో మ్యాచ్ సందర్భంగా తనకు ఇదే చివరి సీజన్ అంటూ కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో రోహిత్ జరిపిన సంభాషణ సైతం ఇందుకు మరింత బలం చేకూరుస్తుంది. కాగా ఈ సీజన్ ముందు ముంబై ఇండియన్స్ తమ జట్టు కెప్టెన్ మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటన్స్ ట్రేడ్ చేసుకుని జట్టు పగ్గాలు అప్పగించింది. దీంతో జట్టును 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మను అవమానపరిచారనే వాదనలు వినిపించాయి. దీంతో ముంబై మ్యాచ్ ఆడే ప్రతి చోట ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యాను హేళన చేశారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పట్ల సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇదంతా జట్టు ఆటతీరుపై ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టోర్నీలో అందరికంటే ముందే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన జట్టుగా నిలిచింది. ఈ సీజన్లో 10వ ఓటమి నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగున స్థానమైన 10వ ప్లేస్లో నిలిచింది.